హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కామాక్షి. ఇవాళ మన ఛానల్‌లో ఎంతో హెల్తీ అండ్ టేస్టీ అయిన రాగి పిండితో తపాలా చెక్కలని ప్రిపేర్ చేయబోతున్నానండి. ఇప్పుడు వీటిల్ని ఎలా తయారు చేసుకోవాలనేది చూసేద్దాం. ముందుగా ఒక గిన్నెలోకి రాగి పిండిని చల్లించి తీసుకున్నాను. ఇలా చల్లించిన రాగి పిండిని తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెంగా బియ్యపు పిండిని వేస్తున్నాను. బియ్యపిండి వేయడం వల్ల క్రిస్పీనెస్ అనేది వస్తుంది. అచ్చంగా మనం రాగి పిండితో చేస్తే మెత్తగా ఉంటుంది కాబట్టి కొంచెం క్రిస్పీనెస్ రావడం కోసం ఇందులోకి బియ్యపిండిని వేస్తున్నాను. కొంచెంగా వేసుకోండి బియ్యపిండి. తర్వాత ఇందులోకి జీలకర్రను వేసుకోవాలి. ఇలా కొంచెంగా జీలకర్రను వేసుకోండి. వేసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్‌ని వేసుకోవాలి. సాల్ట్‌ని వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు, అదేవిధంగా పచ్చిమిర్చి ముక్కలను వేసుకోవాలి. నేనిక్కడ ఉల్లిపాయ ముక్కలని, పచ్చిమిర్చి ముక్కలని ఈ విధంగా సన్నగా కట్ చేసి తీసుకుంటున్నాను. వీటిల్ని పిండిలోకి వేసుకోవాలి. స్పైసీనెస్‌కి తగ్గట్టుగా పచ్చిమిర్చి ముక్కలను వేసుకోండి. తర్వాత ఇందులోకి మనము కొత్తిమీరని సన్నగా కట్ చేసుకొని తీసుకోవాలి. కొత్తిమీరని శుభ్రంగా వాష్ చేసుకొని ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని పిండిలోకి వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇవన్నీ పిండిలోకి బాగా కలిసేటట్టుగా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఉల్లిపాయల్లో ఉన్న తేమ, అదేవిధంగా కొత్తిమీరను కూడా వాష్ చేసి తీసుకున్నాం కాబట్టి ఒకసారి పిండిలోకి ఇవన్నీ బాగా కలిసేటట్టుగా ఈ విధంగా మిక్స్ చేసుకోండి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం కొంచెంగా నీళ్ళని పోసుకుంటూ డఫ్‌లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఒకేసారి నీళ్ళని పోయకుండా చూసుకుంటూ నీళ్ళని పోసుకుంటూ ఈ విధంగా సాఫ్ట్ డఫ్‌లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ముద్దను ప్రిపేర్ చేసుకున్నాం కదా! తర్వాత ఇందులో నుంచి కొంచెం కొంచెం ముద్దను తీసుకొని మనము ఏదైనా బానట్లో అయినా లేకపోతే ప్యాన్‌లో అయినా ఈ విధంగా కొంచెం ఆయిల్‌ని అప్లై చేసుకొని ఈ ముద్దను తీసుకొని ఫ్లాట్‌గా ఈ విధంగా ఒత్తుకోవాలి. మీ దగ్గర గనక బాణలి ఉన్నట్లయితే బానట్లో వీటిల్ని ఈ విధంగానే ప్రెస్ చేసుకుంటే బావుంటుంది. నా దగ్గర అవి అవైలబుల్ లేదు కాబట్టి ఇంట్లో ఉన్న నాన్ స్టిక్ ప్యాన్స్‌తో, ఐరన్ ప్యాన్స్‌తో ప్రిపేర్ చేస్తున్నాను. ఈ విధంగా ఫ్లాట్‌గా ఒత్తుకోవాలండి. ఒక్కసారి ఆయిల్‌ని వేసుకోండి. మళ్ళీ మళ్ళీ ఆయిల్ వేసుకోకుండా ఒక్కసారి ప్యాన్‌కి ఆయిల్‌ని స్ప్రెడ్ చేసి ఈ తప్పాలంట్లని ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా ప్రెస్ చేసుకున్న తర్వాత రౌండ్‌గా ప్రెస్ చేసుకోండి. పల్చగా మీరెంత పల్చగా చేస్తే అంత క్రిస్పీగా వస్తాయి. లేదా మందంగా కనుక ఒత్తుకున్నట్లయితే మెత్తగా వస్తాయి. మీకు ఏ విధంగా నచ్చితే ఆ విధంగా ప్రిపేర్ చేసుకోండి. ఈ విధంగా రౌండ్‌గా ప్రెస్ చేసుకున్న తర్వాత పెట్టుకోవాలి. ఇలా హోల్స్ పెట్టుకోవడం వల్ల లోపల వరకు పిండి చక్కగా వేగుతుంది. తర్వాత ఇందులోకి ఈ హోల్స్‌లోకి ఒక్కొక్క డ్రాప్ ఆయిల్‌ని వేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్‌ని వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని వీటిని మనం వేయించుకోవాలి. ఒకే ప్యాన్‌లో చేయడం అనేది లేట్ కాబట్టి నేను ఇంకొక ఐరన్ ప్యాన్ కూడా తీసుకుంటున్నాను. దీన్ని మనం స్టవ్ పైన పెట్టేసుకుందాము. ఇంకొక ఐరన్ ప్యాన్ తీసుకుంటున్నాను. దీనికి కూడా ఈ విధంగా ఆయిల్‌ని అప్లై చేసుకొని కొంచెం ముద్దను తీసుకోవాలి. తీసుకొని ఫ్లాట్‌గా ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి. ఈ విధంగా ప్రెస్ చేసుకున్న తర్వాత ఈ విధంగా రౌండ్‌గా పల్చగా ప్రెస్ చేసుకోండి. పల్చగా ప్రెస్ చేస్తే కాస్త క్రిస్పీగా వస్తాయి. ఈ విధంగా ఫ్లాట్‌గా రౌండ్‌గా ప్రెస్ చేసుకున్న తర్వాత ఈ విధంగా హోల్స్ పెట్టేసేయండి. తర్వాత ఇందులోకి ఒక్కొక్క డ్రాప్ ఆయిల్‌ని వేసుకొని ఇంకొక బర్నర్‌లోకి ఈ ప్యాన్‌ని పెట్టేస్తున్నాను. ఆ 2 వేగే లోపల మనం రెడీగా ఇంకొకటి రెడీ చేసేసుకుందాము. ఇలా బటర్ పేపర్ తీసుకొని ఈ ముద్ద తీసుకొని ప్రెస్ చేసుకొని పక్కనుంచుకుంటున్నాను. ఈ విధంగా బటర్ పేపర్‌లో మనం ప్రిపేర్ చేస్తే ఎన్నైనా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఆ 2 వేగే లోపల ఇంకొకటి రెడీగా ప్రిపేర్ చేసి పక్కనుంచుకుంటున్నాను. ముందుగా రెడీగా ఉంచుకున్న పాన్స్ మనం స్టవ్ పైన పెట్టుకున్నాం కదా! అందులో ఉన్న తప్పెల చెక్కలు రెడీ అయ్యలేదో ఒకసారి చెక్ చేసేసుకుందాము. ఈ విధంగా మూత పెట్టి ఆవిరి పైన ఉడికివ్వాలి. తర్వాత ఇంకొక సైడు దీన్ని ఈ విధంగా టర్న్ చేసుకొని బాగా క్రిస్పీగా వేయించుకొని ప్లేట్‌లోకి తీసుకోవడమే. ఆవిరి పైన ఉడికిచ్చాం కదా! దీన్ని కాస్త ఆవిరి మొత్తం పోయి క్రిస్పీ అయ్యేంత వరకు ఒక 2 నిమిషాలు ఈ విధంగానే ప్యాన్‌లో ఉంచుకొని కాస్త క్రిస్పీగా వచ్చిన తర్వాత ప్లేట్‌లోకి తీసేసుకోవడమే.
ఇప్పుడు ఈ ప్యాన్‌లోకి డైరెక్ట్‌గా మనం పిండి వేయడం కష్టం కాబట్టి, నేను ముందుగానే బటర్ పేపర్ పైన పెట్టుకున్నాను కదా! దాన్ని ఈ విధంగా డైరెక్ట్‌గా పాన్ పైన వేసుకొని స్లోగా పేపర్‌ని కనుక రిమూవ్ చేస్తే, మనం ఈజీగా తపాలంట్లనేవి చేసేసుకోవచ్చు. సో, చూడండి ఇలా పాన్ పైన వేసుకున్న తర్వాత, ఈ హోల్స్‌లోకి ఆయిల్‌ని వేసుకొని మూత పెట్టుకొని, ఈ విధంగా ఆవిరికి కాసేపు ఉడకనిచ్చిన తర్వాత టర్న్ చేసుకొని 2, 3 నిమిషాలు దీన్ని మనం క్రిస్పీగా వేయించుకోవడమే. అంతే అండి. ఎంతో టేస్టీ అండ్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ రెడీ. మీరు కూడా రాగి పిండి అవైలబుల్ ఉంటే ఒకసారి ఇలా ట్రై చేయండి. దీనికి కాంబినేషన్‌గా ఎర్ర కారం అయితే చాలా బావుంటుంది. అంతేకాకుండా ఆవకాయతో తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ హెల్తీ రెసిపీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.